పేరమ్మా? నా పేరు గుబ్బల నాగమణి అండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏమనిపిస్తుంది? ఆయన పరిపాలన బాగానే ఉందండి, బాగానే చేస్తున్నారండి. ప్రజలు ఏమంటున్నారు అందరు పరిపాలన గురించి? పెన్షన్లు, మహిళలకి ఏమో ఉచిత బస్సు పెట్టారు, అన్నిటి గురించి ఏమంటున్నారు? మహిళలు బస్సు పెట్టారని మగోళ్ళు మట్టి కొంచెం ఇది అవుతున్నారండి. ఆడవాళ్ళకి సమానం చేస్తే బాగుండిపోను కదా మేము అనుకుంటున్నామండి. అలాగని మరి వాళ్ళు బాధపడుతున్నారు కదా. బాగానే ఉంది. వాళ్ళు బాధపడుతున్నారు, మీరు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగానే ఉంది. ఎక్కుతున్నారా బస్సు? ఎలా ఉంటుంది ఫ్రీ బస్సు? అంతా బాగానే ఉంటుంది? బాగానే ఉంటుంది. పెన్షన్లు టైంకి వస్తున్నాయంటారా? టైంకి ఏమంటున్నారు పెన్షన్ల గురించి? ఏమీ లేదండి, అందరూ బాగానే అందుకుంటున్నారండి. అంటే కొంతమంది చాలా మంది చెప్తుంది ఏంటంటే టైంకి ఇవ్వట్లేదు, పార్టీ వాళ్ళకి మాత్రం ఇస్తారు, బయట లేదండి నిజాలు చెప్తారు కాబట్టి అడుగుతున్నారు. అలాగేం లేదండి, అందరికి బాగానే ఇస్తున్నారండి. అంటే 5వ తారీఖు 10వ తారీఖు అలాగేం లేదండి, మాకు ఫస్ట్ తారీఖు ముందు రోజునే ఇచ్చేస్తున్నారండి. ఒక్కోసారి ఆదివారం వస్తుంటే బాగానే ఇస్తున్నారండి. ఇప్పుడు ఆయన వాళ్ళ అబ్బాయి గారు తెలుసు కదా మీకు, నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు ఎలా చేస్తున్నారు పరిపాలన? గవర్నమెంట్ స్కూల్ అయినా ఆయనే మొత్తం. ఎలా అనిపిస్తుంది మీ ఊర్లో స్కూల్ పరిస్థితి ఎలా ఉంది? పిల్లలు చదువు ఎలా ఉంది అంటున్నారు? భోజనం ఎలా ఉంది అంటున్నారు? భోజనం అయ్యి బాగానే ఉందండి, మేము స్కూల్లోనే చేస్తానండి. మీరా? మీకు తెలుసు కదా మరి ఎలా ఉంది గతంలో గడిచిన 5 ఏళ్లలో ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత భోజనాలు స్కూల్లో పిల్లలకి చదువులు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు మీరు? చదువులు కూడా చాలా బాగా చెప్తున్నారండి, కానీ కాన్వెంట్లకి ఎక్కువ పంపించేస్తున్నారు. ఇలాగా ఈ గవర్నమెంట్ స్కూల్కి వేయట్లేదు. గవర్నమెంట్ స్కూల్కి వేయమని తిరుగుతున్నా సరే మా పిల్లలు వ్యాన్ ఎక్కి వెళ్ళిపోవాలి, బస్సు ఎక్కి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు. కానీ ఈ గవర్నమెంట్ స్కూల్లో వదిలేస్తున్నారండి, బాగా చెప్తున్నారండి టీచర్లు అయితే. ఇంగ్లీష్ మీడియం అంతా బాగా చెప్తున్నారండి. మాకు మేము వెళ్ళి చెప్తున్నామండి బాబు, అడుగుతున్నా సరే పంపించట్లేదు. ఏదో కొంతమంది వింటున్నారు కానీ కొంతమంది అసలు వింటలేదండి. అది ఎలాగంటే అండి, గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకే డబ్బులు అమ్మ పథకం పెడితే కనుక ఈ గవర్నమెంట్ స్కూల్ ఖాళీ లేకుండా ఉండునండి. అన్ని స్కూళ్ళకి ఇచ్చేయటం వల్ల వీళ్ళు అన్ని స్కూల్లోనూ వస్తున్నాయి కదా అని ఇంకా హ్యాపీగా అందులో పంపించేస్తున్నారు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో వచ్చి చాలా బాగా చెప్తున్నారండి. ఇప్పుడు మాకైతే బాగుంటుందండి, మా టీచర్లు అవి బాగా చెప్తారు. మాకు అసలు ఒక్క పిల్లలు ఎవరండి, అందరూ భోజనం తింటారండి. బాగుంటుందండి. సన్నబియ్యం అండి. మీరు స్కూల్లో ఏం చేస్తారు? ఏంటండి? వంట అండి. వంట స్కూల్లో పిల్లలకి బ్యాగ్లు అవన్నీ ఇచ్చారు కదా, ఇచ్చారండి. అవన్నీ బాగుంటున్నాయా? బాగానే ఉన్నాయండి, కొంచెం ఊడిపోతున్నాయి కొంతమంది పిల్లలకి అని అంటారు కానీ బాగానే ఉంటున్నాయి. అంతే అండి, వాళ్ళు వాడే విధానాన్ని బట్టి బాగానే ఉంటున్నాయి. మేము వంట ప్రారంభం అయిన కాడి నుంచి చేస్తున్నాం. గతంలో ఎటువంటి భోజనం పెట్టేవారు మామూలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు? వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు కూడా బాగానే ఉన్నదండి, భోజనాలు కట్టితే ఏమీ ఇది లేదండి, ఆయన బాగానే పెట్టించారు. చిక్కీలు వేస్తారా? ఇప్పుడు ఆయన అప్పుడు పెట్టినదే చిక్కీ. ఇప్పుడు కొన్ని ఎలాగంటే అండి, ఇది కిచిడీ కింద పెట్టామండి, అది మానిపించారు ఇప్పుడు లోకేష్ గారు వచ్చాక. తింటలేదని కొంతమంది అంటుంటే దాని గురించే ఓటే కానీ అండి, కనవా ఏమి అని అన్ని బాగానే ఉన్నాయి. అదే తిన్నా అవి మా స్కూల్లో అయితే అది కూడా తినేవారు చక్కగా అందంగా. అంటే కొన్ని దుక్కులను తేడాగా ఉండి తింటలేదు కానీ మా స్కూల్లో అయితే అంతా బాగానే తింటారు. పిల్లలు కూడా అసలు ఎవరు బీరు ఎవరంటే తినమని వెళ్ళరు, తినకుండా వెళ్ళరు. అందరూ ఎవరు ఇంటికి వెళ్ళరండి, మాకైతే అందరూ తింటారండి, ఎంతమంది వస్తే అంతమంది. మీరు ఎప్పుడైనా అన్న క్యాంటీన్కి వెళ్ళారా భోజనం చేయడానికి? ఎప్పుడైనా అన్న క్యాంటీన్ గవర్నమెంట్ హాస్పిటల్ కాడ చేసామండి ఒకసారి. ఎలా ఉంటుంది? బాగుంటుందండి, బాగా పెడతారండి. రామానాయుడు గారు, నిర్మల రామానాయుడు గారు పెట్టిస్తున్నారు కదా, బాగా పెడతారు. మీ ఊర్లలో మామూలుగా అంటే ఇంత ముందు రోడ్లే బాగాలేదని చెప్పారు మన గతంలో కూడా. అవునండి, రోడ్లు అవి బాగా వేసారు. ఆయన చంద్రబాబు ఇప్పుడు నిర్మల రామానాయుడు గారు వచ్చాక రోడ్లు అన్ని బాగు చేసి అన్ని బాగా చేశారండి. రోడ్లు